మంచి గురువు ఏంటంటే నా కింద ఉన్న శిష్యులు నాకంటే గొప్పవారిగా కావాలని కోరుకునే మనసు ఉండాలి. కాబట్టి ఇక్కడ కష్టతరంగా ఉన్నప్పుడు ఏం అంటున్నాడు, అయితే యుద్ధం నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన కదా ఆ ప్రకారం నీకు లభించను. ఒకవేళ కనిపించలేదంటే కాకపోదు. ఇప్పుడు ఎవరి మీద పెట్టేస్తున్నాడు? ఏలియా దేవుడి మీద పెట్టేస్తున్నాడు. దేవుడికి ఎలీషాకు పెట్టేస్తున్నాడు. నాకేం సంబంధం లేదు. నీ విశ్వాసం ఏంటో నాకేం తెలుసు, నీలో ఎంత ఆలోచన ఉందో నాకేం తెలుసు కదా. ఈరోజు జస్ట్ మనం ఒక 10 రూపాయలు చూసేసరికి నమ్మేస్తుంటాం. కానీ ఏలియా ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసు? ఎలీషాని ఆ మాటను, ఆయన ఆలోచన, ఆయన ప్రవర్తన అంతా చూస్తున్నప్పటికీ కూడా దేవుడికి కనెక్షన్ చేసి వెళ్ళిపోతున్నాడు. దేవుడికి కనెక్షన్ చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా అంటే నాకే అంటుంటాడు కదా, మోసేది రాకూడదు అన్నాడు. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే నేనే చాలా చిన్నవాడిని, మీరు ఇంకా ఆయనకు దగ్గరగా ఉన్నారు కాబట్టి మోసేది రాకూడదు, నేరుగా మీరు తాగాలి, దేవుడి దగ్గర నుంచి నేరుగా మీరు పొందుకోవాలని అనుభవం నేర్పించినాడు. అది నేను నేర్చుకున్నాను ఆయన మాటలన్నీ కూడా విని. అట్లాగా దేవుడికి ఎలీషాకు పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను త్వరగా ముందుకెళ్తున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చూస్తాడు, ఆయన పొందుకుంటాడు. తర్వాత 15వ వచనంలోకి వస్తే, ఎరుకో దగ్గర ఉన్న కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అంతకుముందు ఎలీషాని ఎక్కడ చూసేది? వీళ్ళు తన తోటి వాళ్ళుగా చూసేది. కానీ ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఎలీషా. అంటే అది గుర్తెరిగినారు వాళ్ళు. ఎలీషా ఏలియాలో ఉన్న దేవుని ఆత్మను గుర్తెరిగినాడు. అదే నాకు కావాలని కోరుకుంటున్నాడు, అదే ప్రాముఖ్యం అంటున్నాడు. ఈ రోజుల్లో అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, బాప్తిజం పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ వరంగా దేవుడు మనకు ఫస్ట్ గిఫ్ట్? అది మనలో లేదు కాబట్టి, అది మనం కోల్పోయాం కాబట్టి. ఫస్ట్ గిఫ్ట్ దేవుడు వచ్చేది ఏంటంటే తన ఆత్మని మనకు అనుగ్రహిస్తున్నాడు. అటు రీతిలో మనం చూస్తే మరి ఎలీషా నిజంగా మరి 2 పాలు ఆత్మను పొందుకున్నప్పుడు తోటి ప్రవర్తనగా ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అది కనిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇదే ఎలీషా దగ్గర శిష్యుడుగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. అతని పేరు గెహాజీ. మనందరికీ తెలిసిన మాట.